నా పిల్లలు పోయారు, మా ఆయన పోయారు, ఇప్పుడు ఈ భూమి పోయేలా ఉందిరా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏంటయ్యా కళ్ళప్పగించి చూస్తున్నావు? అయ్యా వీరభద్ర, ఇంకా ఆలోచిస్తున్నావేంటయ్యా? బిడ్డను పోగొట్టుకున్నా ఈ తల్లి ఏడుపు నీ చెవిన పడలేదా? రావయ్యా, వచ్చి ఈ నేలని ప్రజల్ని కాపాడయ్యా. ఆ యదవల్ని నరికి పారేయ్యా. మా గోడు వినవయ్యా. ఏదో ఒకటి చెయ్యయ్యా, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఏమంటున్నావయ్యా? ఏంటయ్యా కళ్ళప్పగించి చూస్తున్నావు? నువ్వు మా కోసమే వచ్చావంట కదా మామయ్య. వచ్చి ఈ నేలని ప్రజల్ని కాపాడయ్యా. ఆ యదవల్ని నరికి పారేయ్యా. బాయ్ ఏంటి బాయ్? రేయ్, నువ్వు సుల్తాన్తోనేగా ఉన్నావు? సుల్తాన్తోనే ఉన్నాను. ఈ రోజు సాయంత్రం వరకు సుల్తాన్ మార్కెట్ వైపుకి రాకుండా చూసుకో. ఎందుకు బాయ్? బస్సు మార్కెట్ దగ్గరికి వస్తుంది. ఎవరో మార్కెట్కి వస్తున్నారా? బాయ్, నేను రెడీగా ఉన్నా. అన్నా రెడీ అన్నా. రేయ్, బస్సు మార్కెట్ రావడానికి ఎంతసేపు పడుతుంది? ఇంకొక 5 నిమిషాల్లో మార్కెట్ దగ్గరికి వచ్చేస్తుంది బాయ్. రేయ్, ఎవరనేది చెప్పేంత వరకు ఒక్కడిని వదలొద్దు. కొత్తగా ఎవరు కనిపించినా వాడిని ఎత్తుకొచ్చేయండి రా. రేయ్, మేము రెడీ బాయ్, మేము రెడీ. ఎవరు తొందరపడకండి. నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి. ఊళ్ళోకి మనుషులు దింపింది ఎవడ్రా? కరెక్ట్ స్పాట్ లో ఉన్నాడు. నాకు తెలీదయ్యా. ఆగండి, ఇప్పుడు నేను చెప్తాను. చెప్పు బాయ్. మిస్ అవ్వకూడదు, అర్థమైందా? గిలిపోద్ది. ఎవడ్రా? వినపడుతోందా? ఆగు. ఎవడ్రా? చెప్పరా? రెడీ. 2 నిమిషాలే మీకు టైం ఇస్తున్నా. వాడు మిస్ అవ్వకూడదు. ఇక దిగండి. రెడీ. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. ఆగండి. బస్సు వెళ్ళిపోనివ్వండి. మీరు ఇంకా మృగాలుగానే ఉన్నారా? ఇంకొక నిమిషం ఊళ్ళో ఉండకూడదు. బయలుదేరండి. అది కాదు సుల్తాన్. చెప్తున్నాడు మావయ్య. సుల్తాన్, ఇది పెద్దయ్య గారు ఇచ్చిన మాట. దాన్ని మేము కాపాడాలి. పోయిన వాళ్ళ సంగతి సరే, ఉన్న వాళ్ళ మాట ఏంటి? నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కత్తిపట్టనివ్వను. ఇంకా పదండి. వాళ్ళు ఊరిని వల్లగాడు చేసేస్తున్నారు. తోలొలవడానికి ముందు మర్యాదగా మీరే చెప్పేయండి. ఎవడ్రా మనుషుల్ని దింపింది? ఎవడ్రా? అందరినీ కొట్టి చంపుతున్నాడు. వచ్చి కాపాడు బాబు. ఊరు మొత్తం బుగ్గిపాలు చేసేస్తున్నాడయ్యా.
ఈ రైతులను ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదయ్యా. అప్పుడు మీ నాన్నే మమ్మల్ని మా పొలాల్ని కాపాడుతానని మాట ఇచ్చారయ్యా. అయ్యా, ఆ మాట నమ్మే ఊరంతా ఎదురు చూస్తోందయ్యా. వచ్చి కాపాడండి అయ్యా, కాపాడండి. సుల్తాన్, తప్పు చేస్తున్నాం అనుకోకండి. మీ నాన్నగారు ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా ఆయన బిడ్డకిచ్చిన మాట ఇంకా అలాగే ఉంది. మీరు ఈ ఒక్కసారికి కత్తి పట్టే అవకాశం మాకివ్వండి. ఆ తర్వాత మీరేం చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఒక్కసారి మమ్మల్ని ఆపకండి సుల్తాన్. చెప్పేది వాడు మీకంటే మొండోడు కాకపోవచ్చు, అన్నింటికీ కత్తులే పరిష్కారం కాదు మావయ్య. నేను మాట్లాడతాను వాడితో. తాళం పగల కొట్టండి. వీడు కాదని నాకు తెలుసు. ఎవడో చెప్పండి, ఎవడ్రా మనుషుల్ని తెంపింది? నా బిడ్డను అన్యాయంగా చంపేశారు కదరా. అయ్యా, చూసారయ్యా ఎంత ఘోరం జరిగిపోయిందో. అయ్యో దేవుడా. మావయ్య మావయ్య మా తాతని కొట్టి పడేశారు మావయ్య. అయ్యా, వీరభద్ర, ఇంకా నీ మనసు కలగలేదా? మా రక్తం చిందుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? మమ్మల్ని ఆదుకో వీరభద్ర, మమ్మల్ని ఆదుకో. ఊరికి ఊపిరొచ్చింది. చెప్పు, ఎవరు చెప్పరా? అన్నా, వీడన్నా మార్కెట్ లో నేను కాపాడింది వీడే. రేయ్, నువ్వెవరు? మీరెందుకోసం ఇక్కడికి వచ్చారో నాకు బాగా తెలుసు. ఇది నీ ఊరు కాదు, నీ సమస్య కాదు. కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు.